బబ్లు పోదాం లోపలికి వెళ్దామన్నా. ఇలా అరుపులు ఏం రావట్లేదు. పర్లేదు, దీన్ని టచ్ చేస్తే ఆన్ అవుతుంటుంది జస్ట్ బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా? హాయ్ హలో గైస్. ఇక్కడ కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రౌండ్ చెట్లు ఉన్నాయి. ఓకే లెట్స్ ఫైన్. చెప్తాను. యాక్చువల్లీ నేను ఒక ఊర్లో వచ్చాను. ఈ ఊర్లో లాస్ట్ 10 years నుంచి ఒక కాలేజ్ అయితే 10 years మేబీ ప్లస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కాలేజ్ అయితే క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అయిన కారణం ఏంటి సంగతి అని చెప్పేసి నేను వచ్చి డే టైంలో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి కొందరికి అడిగి తెలుసుకున్నాను. అండ్ దీంట్లో వర్క్ చేసి ఇప్పుడు అక్కడేమో వెళ్ళిందన్న. ఇక్కడ అక్కడ దీంట్లో అక్కడే అన్న, అటు పక్కన. ఏం కాదు, నువ్వు కంగారు పడకు. యాక్చువల్లీ ఈ అబ్బాయిది ఇక్కడే లోకల్ అనమాట. సో బబ్లు అని చెప్పేసి తను ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి పోయేటప్పుడు ఎవరినో చూశారంట వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి. నాకు చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. నేను సరే తమ్ముడు అంటున్నా. ఓకే, కొద్ది రోజుల నుంచి మనం వీడియోస్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ ఏం లేదు, కంటిన్యూనే కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ చేద్దాం అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది బబ్లు చెప్పిన ప్లేస్ బాగుంది కదా. అండ్ దీని స్టోరీ చాలా బాగుంటుంది. స్టోరీ నేను చెప్పేదానికన్నా నేను వచ్చి ఇక్కడ డే టైంలో హోంవర్క్ చేసినప్పుడు నాకు ఇక్కడ చెప్పిన పెద్దవాళ్ళు లేదంటే ఇక్కడ పనిచేసిన పెద్ద ఆయన గురించి కానీ ఎవరో చెప్పింది, వాళ్ళకి అంగీకారంతో స్టోరీ ఇది పెడతాను. ఫస్ట్ అది చూసుకోండి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అబ్బాయి బబ్లు నాకు ఇక్కడికి పిలిచి అతను చెప్పినప్పుడు, అంటే అతనికి ఈ కాలేజ్లో ఏం జరిగింది తెలియదు కానీ అతనికి వచ్చేసి ఏదో పెళ్లి ముహూర్తం మార్నింగ్ ఉందని చెప్పేసి నైట్ టైం దీని పక్కన ఉన్న చెరువు కట్టపైన నిలబడినప్పుడు వాళ్ళకు ఎవరో ఇందులో ఉన్నట్టు కనిపించినట్టు అనిపించింది అని చెప్పేసి ఆ అబ్బాయి నాకు చాలాసార్లు పిలిచాడు. వెళ్ళిన తర్వాత నేను అంటే ఓన్లీ జస్ట్ ఆ అబ్బాయికి జరిగిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయగలుగుతా కానీ ఈ కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే అసలు ఈ కాలేజ్లో గతంలో ఏం జరిగింది ఇలాంటివి ఏమన్నా అంటే ఈ అబ్బాయికే కాకుండా ఈ కాలేజ్ మూతపడేదానికి కారణం ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి నేనైతే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం చేసిన వీడియో క్లిప్పులు కానీ ఆడియో క్లిప్పులు కానీ పెట్టేదానికి పర్మిషన్ దొరకట్లేదు. అందుకని నా వాయిస్తో అయితే నేను చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లాస్ రూమ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ క్లాస్ రూమ్ రిలేటెడే ఇక్కడ కొన్ని స్టోరీలు అయితే నేను విన్నాను. అదేంటంటే ఈ కాలేజ్లో గతంలో వర్క్ చేసి మానేసిన ఒక వాచ్మెన్ ఫ్యామిలీని అయితే నేను కలవడం అయితే జరిగింది. వాళ్ళని అడిగాను, అసలు మీరు ఎందుకు మానేశారు, అసలు ఆ కాలేజ్ ఎందుకు క్లోజ్ అయ్యింది అని చెప్పేసి. వాళ్ళేమో అంటే శాలరీ రీజన్స్ లేదంటే కన్నా మా నీడ్స్ లేవు అన్నట్టు మాట్లాడారు. బట్ వాళ్ళ పిల్లలు ఏమన్నారంటే అనే అలా కాదు, మేము ఎప్పుడన్నా అటువైపు ఆడుకునేదానికి కానీ తిరిగేదానికి కానీ వెళ్తే కదా మా ఫ్యామిలీ వాళ్ళు వద్దు, ఒక క్లాస్ రూమ్ అయితే ఉంది, ఆ క్లాస్ రూమ్లో చంద్రకళ అనే ఒక లెక్చరర్ చనిపోయారన్నారు. అప్పటి నుంచి వాళ్ళకి అక్కడ ఏదో ఏడుపుల శబ్దాలు అండ్ గజ్జల సౌండ్స్ వింటుంటే ఏదో అక్కడ ఉండలేక మేమైతే మానేసాము, ఆయన కొద్ది రోజులకి కాలేజ్ కూడా మూతపడింది అని అన్నారంట. వాళ్ళతో షేర్ చేసుకున్నారు, మనతో బహిరంగంగా వాళ్ళు చెప్పలేదు. అండ్ ఈ పిల్లలు కూడా ఈ ఆడియో పెడతానంటే ఒప్పుకోవట్లేదు. అండ్ ఇంతే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది ఈ కాలేజ్లో, మీకు ముందు చెప్తాను.
సో గైస్ చూశారు కదా, డే టైంలో వచ్చినప్పుడు వీళ్ళు దీని గురించి ఎంత అంటే హైలైట్గా చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టు నిజంగా ఆ చంద్రకళ గారు ఇక్కడ ఉన్నారా, ఉంటే మనం వెళ్తే ఏదైనా మనతో మాట్లాడేదానికి ట్రై చేస్తారా, లేదా ఇక్కడ అరౌండ్ అంటే సరౌండింగ్లో ఏం లేవు, మీరు ఒకసారి చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఏం లేదన్నమాట. సో అందుకని ఇలాంటివి భ్రమలో నిజము మనం ఎందుకంటే నో అనలేం, ఎందుకంటే చూసిన వాళ్ళు నిజమే చూసి ఉండొచ్చు, చెప్పిన వాళ్ళు నిజమే చెప్పిండొచ్చు, కానీ మనమే స్వయంగా ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. హే శ్రీ, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 11:17 p.m. చూసారు కదండి, 11:17 అయింది. సో లోపలికి వెళ్ళి 1 గంట 2 గంటలు వెయిట్ చేస్తాను. నిజంగా చంద్రకళ గారు ఇక్కడే ఉంటే కన్నా ఆవిడతో మాట్లాడేస్తాను, ట్రై చేస్తాను మాట్లాడేదానికి. ఇన్ కేస్ వీడియో మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయదు, ఎందుకంటే కొంచెం ఇదేంటంటే నా ఓన్గా ఏదో నేను తెలుసుకుని వచ్చేసి చేసేది కాదు కదా. సో జనాలు చెప్పిన తర్వాత కొంచెం వెరిఫై చేసుకుని వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్పాట్లో ఉన్నప్పుడు నాకున్న టెన్షన్స్తో నేను ఏదైనా గమనించకపోయినా కూడా మీరు వీడియోని బాగా గమనించి మీకు ఏదన్నా లోపల ఏదైనా ఉంది అన్నట్టు అనిపించినా, ఏమైనా జరిగినా కామెంట్ అయితే చేయండి. లెట్స్ గో. తమ్ముడు ఒక్క నిమిషం, నేను డాక్టర్ నాకు చెప్పాను. నేను వస్తాను, నేను కూడా వస్తాను. నువ్వు వస్తావా? ఒక్క నిమిషం. జాగ్రత్త, లాస్ట్ని చూసి భయపడ్డాను. లేదన్నా, అప్పుడే చూద్దాం అనుకున్నా కానీ ఫ్రెండ్స్ భయపడడం వల్ల వెళ్ళిపోయినా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదన్నా, వస్తా. సరే అయితే ఒక్క నిమిషం. కార్లో డిక్కీలో ఒక ట్రైపాడ్ ఉంటుంది, నువ్వు రావని నేను ఒకటే కెమెరా తీసుకున్నా. బ్యాక్ సైడ్ ఓపెన్ చేయి, ట్రైపాడ్ ఉంటుంది చూడు. అదే లాక్ చేస్తా వచ్చా, బట్ కంగారు పడకూడదు, ఓకేనా? ఓకే అన్న, జాగ్రత్త. పర్లేదు వచ్చి. కేర్ఫుల్, ఇది కొంచెం హైట్లో పట్టుకో, మొత్తం వ్యూ అంతా కానీ పడుతుంది. చూడు, కంగారు పడి నువ్వు ఏదన్నా జంక్ అయితే కన్నా ముందే నాకు చెప్పు, కెమెరా పట్టుకుంటా. నువ్వు అంటే నువ్వు కెమెరా పడిపోయినా పర్లేదు, నువ్వు పడకూడదని. ఓకే. నువ్వు ఎటు ఏదో పోయిందని సైడ్ అన్న, అక్కడే అన్న, అటు సైడ్, ఇటు సైడ్ అక్కడే అన్న. అన్న అటు సైడ్ ఇదా? రిలాక్స్, ఏం లేదు, ఏదో పోయిందన్నాడు. చిన్న చిన్న సౌండ్స్, చెట్లు. ఓకేనా? నీకు చూసినప్పుడు దయ్యం ఎలా ఉండింది? తెల్లగా ఉండిందా, నల్లగా ఉండిందా? భయంకరంగా ఉంటుంది. హలో చంద్రకళ గారు, మనం కాసేపు వెయిట్ చేద్దాం. కెమెరాలు మొత్తం ఆఫ్ చేసి కార్లో ఎట్లా కూర్చొని అట్లే కూర్చుందాం. మళ్ళీ నీకు ఏదైనా కనిపించింది అనుకో అటు వెళ్దాం. ఓకేనా? ఓకే.
ఓకే గైస్, మేమైతే వెయిట్ చేస్తాం. మేము రాగానే ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఏం జరగట్లేదు. ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి కాసేపు వెయిట్ చేస్తాం. ఏమన్నా యాక్టివిటీ జరిగితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకేనా తమ్ముడు? డన్ కదా? అండ్ పబ్లిక్ ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటి నుంచి చూస్తున్నావు నా వీడియోస్? చాలా అప్పటి నుంచే చూస్తున్నాను. ఓకే. ఇంకా తమ్ముడు ఏమైంది అసలు ఆ రోజు ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే అటు నుంచి వస్తున్నాం అన్నాం. వస్తూ ఉంటే అక్కడనే ఇందాక చెప్పిన కాడ ఒక మనిషిల ఆకారం కనిపించింది. మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు? అప్పుడు నలుగురు ఉన్నాం. ఇట్లా వెడ్డింగ్ అని వచ్చినాం, ఫ్రెండ్ వెడ్డింగ్. నలుగురు ఉంటే భయపడ్డారా మీరు? భయపడాలి, దయ్యం అంటే ఎవరైనా భయపడతారా? ఇప్పుడు దయ్యం ఉంది కదా, మళ్ళీ భయపడడం లేదు. మీరున్నారు కదమ్మా, అంతే అంటావా? ఫ్రెండ్స్, ఈ అబ్బాయితో ఇలా మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆ మాట్లాడుతున్నప్పుడు మా మధ్యలోంచి ఏదో కొంచెం ఫోర్స్ గాలిపోయినట్టు, లేదంటే లిటిల్ బిట్ సమ్ గజ్జల సౌండ్స్ వచ్చినట్టు వినిపించింది. అండ్ అది అంటే చాలాసేపు మాట్లాడుకున్నాం, అప్పుడు వినిపించింది ఇది. అండ్ ఇది మాకే కాకుండా ఈ కాలేజ్కి దగ్గరలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీతో కలిసి ఉంటారు. అండ్ వాళ్ళిద్దరికీ సేమ్ ఇలాగే వాళ్ళ వీధిలో ఇలా ఎవరో నడిచినట్టు గజ్జల శబ్దాలు కూడా వచ్చాయంట. ఒకసారి వాళ్ళ బ్రదర్ డేర్ చేసి అంటే సౌండ్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని ఫాలో చేస్తే ఈ కాలేజ్లోకి వచ్చింది అన్నాడు. సో నేను వాళ్ళ డే టైంలో చెప్పినప్పుడు నైట్ టైంలో సేమ్ అలా జరుగుతుందా లేదా అనుకున్నాను. మా మధ్యలో ఎవరో గట్టిగా ఫోర్స్ గాలిపోయినట్టు నాకు అనిపించింది. అది పక్కన ఉన్న చెట్ల వల్లనా లేదంటే కనుక నిజంగా చంద్రకళ గారు అనేది తెలియదు. బట్ ఈ సౌండ్స్ అయితే అక్కడక్కడ కొన్ని క్యాప్చర్ అయ్యాయి, వినండి. మళ్ళీ వచ్చిందన్న సౌండ్. ఉండు లైట్ ఆన్ చేసుకుంది అన్న, ఇక్కడే అన్న. అగో సరే సరే మళ్ళీ వస్తుంది. ఆగురా బాబు, ఏం కాదు. ఈ పైన ఈ తాటి సౌండ్ ఏం కాదు తమ్ముడు. ఇప్పుడే వెళ్ళినట్టు అన్న, మళ్ళీ వస్తుందన్న. జాగ్రత్త, ఓకేనా? కింద కంపలు అయింది ఉన్నాయి, సైడ్ నుంచి ప్రాబ్లం. హలో, సౌండ్ ఎలా గజ్జల సౌండ్ వచ్చింది కదా? అవునన్న, గజ్జల సౌండ్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా? అవును. ఇప్పుడు అటు నుంచి ఎవరో మంచిలాగానే వెళ్ళారు అన్న. ఎక్కడ? ఇక్కడ చూసినావు నువ్వు? మరి నాకు చెప్పచ్చు కదా. నేను వెళ్తాను. రిలాక్స్. మరి నాకు చెప్పచ్చు కదా, ఎటు వెళ్ళారు? నేను వెళ్తాను. వెళ్తూ హలో, హలో, లోపల ఎవరైనా ఉన్నారా? అన్న, నేను వెళ్తా ఉన్నారు. వదిలేదు ఇది పట్టుకో, లైట్ కూడా పట్టుకో. హలో, జాగ్రత్త. ఆఫ్ చేసుకో, లైట్ ఆఫ్ చేసుకో కొంచెం. ఓకే కదా? అన్న, నేను వెళ్తా ఉన్నాను. కెమెరా పైకి పట్టుకో చాలు. వదులే, నువ్వేమన్నా దయాన్ని చూసేసావా? నువ్వు దయాన్ని వెళ్తాను. ఇప్పుడు దాకా చూడాలి చెయ్యాలి అన్నా. హలో, హలో.
హలో, ఎవరైనా ఉన్నారా? నేను వెళ్తాను ఇంటికి. అంకిల్ ఏం కాదు, ఏం చెమటలు పడుతున్నావు? ఏం కాదు తమ్ముడు, రిలాక్స్. మనలోని భయమే భయం, ఓకేనా? సరేనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా అండి? నా పేరు విహారీ, ఈ అబ్బాయి పేరు బబ్లు. మీరు మనోడి దర్శనం ఇచ్చారంట. బబ్లు జాగ్రత్త. నా సౌండ్ వస్తుందా నా కింద? రిలాక్స్, ఏం కాదు. గాలికి పైన చెట్లు కలుగుతున్నాయి కదా. రాను ఇప్పుడు ధైర్యం. సౌండ్ వస్తుందన్నా. ఎటు వచ్చింది సౌండ్? కింద వచ్చిందన్నా. అన్నా అటు సైడ్ వచ్చిందన్న. ఓకే ఓకే, ఏం కాదు. కూల్. అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. పిలువు, ఎవరన్నా అన్నారా అని అడుగు. అడుగు, పిలువు తమ్ముడు. ఏం కాదు. నువ్వు అడగమ్మా, నాకు భయం వేస్తుంది. చంద్రకళ గారితో కాసేపట్లో మీటింగ్ జరగబోతుంది, వెయిట్ చేయండి. హలో అన్న, గజ్జల చప్పుడు వస్తుంది. విన్నావా? అన్న నిజంగా నిజంగా వస్తుంది అన్న కింద. నేను వెళ్ళే లేదన్న, ఇప్పుడు వినిపించింది. రియల్గా సీరియస్గా అన్న వచ్చినాయన్న. మరి పిల్లొచ్చు కదా, ఎవరండి? నువ్వు షాక్ అవ్వకు, ఏం కాదు. పిలువు, ఎవరు అంటే పిలువు. భయపడితే ఏం కాదు. హలో, నువ్వు చిన్న హెల్ప్ చేస్తావు. చిన్న హెల్ప్, మళ్ళీ వెళ్ళిపోదు. నువ్వు లైట్ పట్టుకో, జాగ్రత్తగా ఇడు ఉండు. కింద ఏమైనా సౌండ్ వచ్చింది అనుకో, నన్ను పిలువు. నేను పైన మొత్తం చూసుకుని వస్తాను, ఓకే? కెమెరా ఆన్లోనే పెట్టుకో, భయపడకు, కంగారు పడకు. నేను ఇండే ఉన్నా, నువ్వు ఇండే ఉన్నావు, ఓకేనా? సరేనా? నేను వస్తాను. ఏం కాదు, సరేనా? ఏం కాదు, రిలాక్స్. ఈ బూచి పట్టిన దానికి, ఈ చెదలు పట్టిన దాన్ని చూసి భయపడకు, ఓకేనా? హలో అన్న, సౌండ్ వస్తుంది అన్న, డోర్ సౌండ్. ఏం కాదు, నువ్వు ఉండు తమ్ముడు. నువ్వు ఒకసారి డ్రా అన్న. వస్తా. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏయ్ అన్నా అన్నా, ఏ దా వచ్చి ఎదురా. ఓకే, కూల్గా నేను ఒకసారి చూస్తాను గదిలో. ఈ టేబుల్స్ పైన ఏమైనా రాసింది కొంచెం, ఏమైనా ఫింగర్ ప్రింట్స్ అలాగా. హలో, ఏమైందా? సౌండ్ వస్తుంది అన్న కింద. ఇందాక మనం పట్టుకుంటాను, పట్టుకో, ఇది పట్టుకో. ఏమనిపిస్తుంది ఇంకా? సౌండ్ వస్తుంది.
సరే సౌండ్ వస్తుంది, మాట్లాడదామా? ఏందో తెలుసుకుందాం, ఎవరు అని అడుగుదాం. నేను వెళ్తాను. వెళ్ళిపోతే రేపు నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? ఓ ఓ ఓ ఏం కాదు. వెళ్ళిపోతే రేపు నీ ఫ్రెండ్స్కి ఏమంటావు? మాట్లాడదాం, ఓకేనా? డన్. తాటాకి సప్పుడు లేక భయపడితే అవుతుందా? కూల్, అంతే కదా ఆడియన్స్? ఉన్నట్టు అనిపిస్తుంది, ఏం లేదు, కంగారు పడకు. ఇన్సైడ్ ధైర్యంగా ఉంది. హార్ట్ బీట్ కొంచెం హార్ట్ బీట్ తగ్గించుకో. అన్న వచ్చేటప్పుడు వినిపిస్తుంది అన్న. కింద ఇది ఓపెన్ లేదు, దేంట్లోకి ఎవరు పోలేదు. లేదన్న సౌండ్ వస్తుంది అన్న. ఒక్కసారి ఇందాక అక్కడ ఎవరు వెళ్ళినట్టు కూడా. రిలాక్స్, ఏం కాదు, ఓకేనా? జస్ట్ జోక్. ఎంత యాక్టివ్గా ఉన్నాను చూస్తున్నా అంతే. బాగా పట్టుకో, ఇలా పట్టుకో, ఏం కాదులే, టెన్షన్ పడకు. క్యాప్చర్ చేయి. ఇప్పుడు క్రికెట్లో ఎవరు బాగా ఆడేదో వాళ్ళకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు కదా. నువ్వు క్యాప్చర్ చేసావు అనుకో, నీకు కూడా ఈ వీడియో ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ నీకే ఇస్తారు అవార్డు, ఓకేనా? క్యాప్చర్ చేయి, భయపడకు, ఓకే? కింద పోయేదానికి ఆస్కారం లేదు. ఇంట్లో ఫస్ట్ మనం ఉన్నప్పుడు వచ్చిన సౌండ్. హలో మిస్ చంద్రకళ గారు, ఇక్కడ ఉన్నారా? ఎక్కడున్నారు? ఏం కంగారు పడక. పొద్దున్న కాలేజీకి వెళ్తావా? కాలేజీలో అందరికి చెప్పు. ఓకే. వీడియోలో దయ్యం చూశాను, దయ్యం చూసి దానికి వెళ్ళాను. మనం చూసినామని చెప్పినాం అనుకో ఎవరు నమ్మరు, ఎందుకంటే చూపించు అంటారు, అదొక ఫీల్. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా దయ్యం ఉందా లేదా? పడిపోతారా స్వామి? ఉన్నట్టే ఉందన్న. ఉందన్న. దయ్యం ఉంటే ఎలా ఉంటుంది? కనిపిస్తుందా? కనిపించదు. మాయమవుతుందా? అవునన్నా. భయం వేస్తుందా? భయం వేస్తుందన్న. నీ ఫీల్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు గైస్ చాలా మంది వస్తా ఉంటారు కదా, మనోడు ఫీల్ అడుగుతారు, ఎలా ఉంది చెప్పు. ఇంకోసారి రానన్నా. ఇంకోసారి రావద్దని కాదు, ఎలా ఉంది? అది ఏమైనా చేస్తుందా మనల్ని? ఏం అలా అని ఏం లేనట్టుందా, ఉన్నట్టుందా? ఏమన్నా ఉందన్న, ఇక్కడ ఏదో ఉందా? ఉందన్న. మరి నీకేమైనా అవుతుందా? నాకేమవట్లేదు. ఏయ్ ఎవరక్కడ? గాలిది, టెన్షన్ పడదు. ఏమన్నాడు కదా, కంగారు ఎందుకు పడతావు? ఓకేనా గైస్? ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు, మీ ఇంట్లో గాలికి డోర్లు కొట్టుకున్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. మేము కూడా ఇక్కడ ఉన్నాం, ఏం కాలేదు కదా. ఫాలో, ఏం కాదు. మరీ ఎక్కువ భయం వేస్తే చెప్పు, పంపించేస్తాను. నేను వచ్చి డ్రాప్ చేస్తాను. వెళ్తాను. మళ్ళీ సౌండ్ వస్తుందన్న. అదే ఆ సౌండ్ ఇప్పుడు ఇదేంటి ఇక్కడ రాగానే ఆఫ్ అయింది? అదే ఆఫ్ అయిందా? నువ్వు టచ్ చేసా? టూ హాట్ టూ హాట్ అనిందా?
జాగ్రత్తగా ఉండాలి. గైస్ మా దగ్గర ఉన్న కెమెరా ఇక్కడ ఏదో వేరే టెంపరేచర్ దాన్ని తాకగానే ఆఫ్ అయిపోయింది. ఏం తమ్ముడు రియలా కాదా? నా మీద ఒట్టి కెమెరా ఇస్ టూ హాట్ అని చెప్పి ఆఫ్. సో అది సంగతి. మేము ఆఫ్ చేయలేదు. సంథింగ్ ఏదో ఉందని మనోడు అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు. దా మళ్ళీ సౌండ్ వస్తుంది. ఇది పట్టుకో. వెళ్ళిపోతావా? వెళ్తా. సరే నేను డ్రాప్ చేస్తాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? లేదా ఏదో ఉందన్నా. ఓకే గైస్, ఒక నిమిషం. ఇది యాక్చువల్లీ కెమెరా ఫాల్ట్ కూడా ఉండొచ్చు ఆఫ్ అయిపోయేదానికి. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అక్కడ ఆఫ్ అయిపోతే మళ్ళీ ఆన్ అవ్వాలిగా. ఆన్ అయింది. ఆ ప్లేస్లో పర్టికులర్గా ఎందుకు అయింది ఇలాగా? ఇది పట్టుకో. ఇది ఆన్ అయింది. సరే దాని ఎంత వచ్చి డోర్ క్లోజ్. నేను చేస్తాను మళ్ళీ వస్తాను. కెమెరా ఏమైనా బ్లర్ అవుతుందా? లేదమ్మా. ఓకే. ప్లేస్ కట్టుకున్నప్పుడు ఎవరో పోయినట్టు అనిపిస్తుంది కదా? ఓకే గైస్, మనోడిని అయితే వదిలేసి కాసేపు వెయిట్ చేస్తాను. కార్లో డౌజింగ్ డాట్స్ కూడా ఉన్నాయి. ఏమనిపిస్తుంది తమ్ముడు? అండ్ నాకు కూడా ఇంకా అంటే నాకు జరిగిన ఫీల్ అందరికి జరుగుతుందో లేదో నాకు తెలియదు. నీకేం కాలేదుగా? పొద్దున జ్వరం రాదుగా? ఏం కాదు తమ్ముడు, అసలు మన భ్రమ. ఓకేనా? సరేనా? నీ దగ్గర ఏం తాగుతులు లేవుగా? ఫ్రెండ్స్, ఈ అబ్బాయిని నేను కార్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఓకే ఇన్ కేస్ అంటే కొందరు అంటూ ఉంటారు కదా, అంటే అవి అందరికి కనపడవు, అందరికి భయపడించవు, అందరి దగ్గరికి రావు, కొందరి దగ్గరికి వస్తాయి అని చెప్పేసి. సో ఇతను ఉన్నప్పుడు ఇలా మాకు ఎక్స్పీరియన్స్ అయింది కదా, నేను సోలోగా వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి, అండ్ నా దగ్గర ఉన్న ఈ డౌజింగ్ డాట్స్తో ఒకసారి అక్కడ ఏదన్నా అంటే క్లూ దొరుకుతుందా, ఈ డౌజింగ్ డాట్స్ ఏమన్నా రిప్లై ఇస్తాయా అని చెప్పేసి అనుకున్నాను. అందుకే మనోడికి నువ్వు ఉంటే కార్లో ఉండు, లేదంటే కన్నా బైక్ తీసుకెళ్ళి కొంచెం దూరంగా ఎక్కడైనా లైట్ దగ్గర ఆగు, నేను కాల్ చేస్తానని చెప్పాను. ఓకే, గాలి పెరిగి
యాక్చువల్లీ ఆ అబ్బాయిని అంతసేపు సతాయించేవాడిని కాదు. అతను ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాడు అతనికి, అంటే ఏదన్నా హలో అతనికి ఎక్కువ గాలి 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 చూస్తారు కదా చాలా. ఎవరైనా ఉన్నారా? అంటే అబ్బాయి ఎక్కువ, అంటే అబ్బాయికి ఇక్కడ ఏదైనా ఉంటే తొందరగా రెస్పాండ్ అవుతుంది. ఇంతకుముందు చూశాను కూడా అన్నాడు కదా, సో ఆ భయాన్ని పోగొడదామని అతన్ని అంతసేపు హోల్డ్ చేశాను. టైం ఖచ్చితంగా 12. చంద్రకళ గారు కంప్యూటర్ నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఏ కాలం వచ్చేసిందండి? ఎక్కడున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని అది నేర్చుకోండి. చూసేసి యాక్చువల్లీ డౌజింగ్ రాడ్స్ తీసుకొచ్చాను. అసలు ఇవి ఏంటి, ఎందుకు వాడతాను అనేది మీకు చెప్తాను. ఈ లోపల ఒకసారి పైన ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేద్దాం. హలో ఏయ్, హలో హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఎవరి కోసం అలా వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ దీని ఎదురుగా నైట్ విజన్ పెడితే ఏదైనా క్యాప్చర్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ నాట్ నౌ. గాలి దొబ్బుతున్నట్టుంది కదా. హలో, నేను ఎందుకు ఈ కుర్చీల రూమ్లోకి వస్తున్నా అంటే, గతంలో ఒకసారి ఇలాంటి కుర్చీ నా రూమ్లో కదిలింది. ఇవేమైనా కదులుతాయా? హలో, లాస్ట్ టాపలు ఉంది కదా అక్కడ ఏదో అంటూ. యాక్చువల్లీ ఈ డౌజింగ్ రాడ్స్ని నేను, మన కెమెరా హ్యాంగ్ అయింది కదా, ఆ తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళాను. నేను షూ లేస్ కట్టుకునేటప్పుడు అక్కడ ఏదో సంథింగ్ జరిగింది. ఈ గది ఓపెన్ ఉందా?
హలో హలో ఎవరు కనపడట్లేదు కానీ సంథింగ్ సౌండ్ ఏదో వస్తుంది. హో నా లైట్ వణుకుతుంది. చెయ్యి వణుకుతేనే కదా లైట్ వణుకాలి. అదెందుకు వణుకుతుంది? చెయ్యి మరి వణుకలేదు. కావాలంటే చూపిస్తాను. హలో ఇది రాగానే మొత్తం పురుగులని డోర్ హలో సో గైస్, ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒకవేళ నా కంటికి కనిపించని ఏదన్నా ఎవరిదన్నా హలో చంద్రకళ గారు క్లోజ్ ఉన్నాయి. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తాళం వేసింది. మన డోర్ ఒక్కటే ఓపెన్ ఉంది కానీ సౌండ్ ఎట్లా వస్తుంది? ఉందండి, ఆ గదిలోకి వెళ్ళాము. అసలు ఎక్కడి నుంచి వచ్చింది అయితే? హలో 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 ఇక్కడ ఎవరన్నా ఉన్నారా?
ఓకే గైస్, చంద్రకళ గారు వచ్చే టైంకి కొంచెం బాగా కనపడదాం. వెళ్ళరుగా. అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి? What is this? ఇది ఎందుకు కొత్తగా ఉంది? చంద్రగారు గారు, నేను ఏదో తీసుకుని పోవాలని రాలేదు. ఇక్కడ ఉన్నారా? నేను మీతో మాట్లాడాలని వచ్చాను. హలో, ఈ నైట్ విజన్ సెట్ చేద్దాం. ఇందాక అక్కడ పట్టుకున్నా, ఇక్కడ ఎవరో వచ్చినట్టు అనిపించింది. క్యాప్చర్ చేసావా ఐఫోన్? ఇదే పట్టుకున్నా. కొత్తగా దీంట్లో గాజులు ఉన్నాయి, మనకొద్దు. ఓకే గైస్, ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఇది తెలుసండి. దీన్ని డౌజింగ్ డ్రాప్స్ అంటారు. ఇది నేను ఇప్పుడు దీంతో ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నిస్తాను. ఉన్నారంట, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అవి కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. దీన్ని నమ్మండి అని చెప్పను. నా ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే, ఈ గదిలో చాలా వస్తువులు ఉన్నాయి కాబట్టి నేను ఏ వస్తువుల కోసం కార్ దగ్గర ఉన్న అబ్బాయి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాను, లేదు తమ్ముడు షూట్ జస్ట్ అయిపోతుంది ఒక 10 నిమిషాల్లో అని చెప్పాను. అబ్బాయి అన్న, నేను వెళ్ళిపోతుంటే దారిలో నాకు ఎవరు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందని అన్నాడు. ఏం కాదని చెప్పేసి కొంచెం మోటివేషన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఓకే గైస్, మళ్ళీ రిపీట్ అయితే చేస్తున్నాను. వీటి పేరు డౌజింగ్ డాట్స్. వీటిని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మన కంటికి కనిపించని ఏదన్నా అంటే భూమి కింద ఉన్న నీటి ఆకర్షణ కానీ, మన పక్కనున్న ఏదన్నా ఇలాంటి చంద్రకళ గారు ఉన్నారా? ఇలాంటి అంటే మిమ్మల్ని ఇప్పుడు నేను చంద్రకళ అనాలా, ఆత్మగారు అనాలా, లేదా టీచర్ అనాలా, లేదా రీసెర్చర్ అనాలా నాకు తెలియదు. సో నా సాటిస్ఫాక్షన్ కోసం మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు ఇక్కడ ఏదో ఒకటి ఉంది అని అనిపిస్తుంది కాబట్టి, కానీ మాకు ఏది కనిపించలేదు కాబట్టి ఇది ట్రై చేస్తాను. ఇది కేవలం ఇది చెయ్యండి అని మీకు చెప్పట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు, అండ్ ఇది నమ్మని అని అస్సలు కూడా చెప్పను. ఇది కేవలం నా సాటిస్ఫాక్షన్ అయితే చేస్తున్నాను. లెట్స్ కంటిన్యూ. ఇది పార్ట్ 2లో ఉన్నాను. పార్ట్ 1 సంబంధించి కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంత పెద్ద వీడియో పెడితే మీరు కూడా చూడరు. ఓకేనా? చంద్రకళ గారు ఇక్కడికి వచ్చేది, మీరు సైన్స్ టీచర్ గారు మీకు బాగా తెలిసి ఉంటుంది. ఇవి డౌజింగ్
గ్లాస్ అంటారు, దీన్ని రాగితో తయారు చేయబడింటాయి. మన కంటికి ఎవరైనా కనిపించకపోతే వాళ్ళు ఈ గాలిలో ఉంటే దీనితో నేను ఏదైనా అడిగితే వాటికి మీరు సమాధానాలు మీ ద్వారా ఇవ్వచ్చు. ఇవి రెండు ఇలా పట్టుకుంటారు. మీకు నేను అడిగిన సమాధానాన్ని అవును చెప్పాలంటే ఇలా కలపండి, లేదు అంటే ఇలా విడదీయండి. లేట్ చేయకుండా చేసేద్దాం. గైస్ చూసుకోవచ్చు, నేను ఎటువంటి అంటే మీరు బాగా చూసుకోండి, తర్వాత మీరే కామెంట్ చేయండి. ఇవి వాటికి అవే కదిలాయా లేదంటే నేను ఏమన్నా కదిలించానా అనేది కూడా మీరు గమనించే కామెంట్ చేయండి. రెడీ? ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఆత్మలాగా మారి ఈ గదిలో కానీ ఈ కాలేజ్ ఆవరణలో కానీ ఎవరన్నా ఉంటే మీకు నాతో మాట్లాడాలని ఉంటే మీరు నా ఈ చేతిలో ఉన్న 2 రాగి ముక్కల్ని కలపండి. సరే, నా గురించి నేను ముందు చెప్తాను, మీకు నచ్చితేనే మీరు నాతో మాట్లాడండి. నా పేరు విహారీ. నేను ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాను. ఈ కాలేజ్లో ఇలా మీరు చనిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఈ కాలేజ్ మూతపడిపోయింది. అండ్ ఇక్కడ మీరు నా గురించి మీకైతే చెప్పాను. మీకు ఒకవేళ నాతో మాట్లాడాలనిపిస్తే నా చేతిలో ఉన్న ఈ 2 రాగి ముక్కల్ని కలపండి. నేను మీతో మాట్లాడేదానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీకు వద్దనిపిస్తే ఈ నా చేతిలో ఉన్న 2 రాగి ముక్కల్ని వేరువేరుగా తిప్పేయండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు నిజంగా ఇక్కడ ఉన్నారా? మీరు ఒకవేళ ఇక్కడ ఉంటే ఇదేంటి ఇలా కదులుతుంది? నేను దీని దగ్గర రాగానే ఆగిపోతుంది సార్. ఇది కదులుతుంది. ఇది ఇట్లే పెడతాను ఒకసారి కావాలంటే. ఇక్కడ అవుతుందా? ఇక్కడ ఎవరైనా నా కంటికి కనిపించకుండా ఉండి మీరు ఒకవేళ నాతో మాట్లాడాలని అనిపిస్తే కనుక నేను మీకు చివరిసారిగా అడుగుతున్నాను, మీరు ఈ నా 2 చేతిలో ఉన్న రాగి ముక్కల్ని కలపండి, లేదు అంటే విడదీయండి. మీకు నాతో మాట్లాడాలని ఉందా? మీరు నాతో మాట్లాడతానంటే నేను మీతో మాట్లాడేదానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడికి మిమ్మల్ని బంధించాలి, లేదంటే మిమ్మల్ని చిత్రహింస పెట్టాలి, లేదంటే మిమ్మల్ని వశపరుచుకొని నా కోరికలు తీర్చుకోవాలని రాలేదు. ఇక్కడ ఒక మనిషి మాట్లాడినట్టు వినిపించిందా? హలో, ఒక మనిషి మాట్లాడినట్టు క్లియర్గా
వీటితో పనే లేదా? హలో, మీరు నాతో మాట్లాడతారా? కూల్ కూల్, రిలాక్స్. మేడం, నేను మీ స్టూడెంట్ కాదు, అలా అని మీకు శత్రువు కాదు. మీరు నాతో మాట్లాడతారా? మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నేను ఇంకొక 5 నిమిషాలు కావాలంటే ఇక్కడే ఉంటాను. మీరు కనిపిస్తారా? హలో హలో, లాస్ట్ టైం ఫైనల్ చూస్తాను ఏమవుతా. గైస్, ఇటు ఎవరు లేరు, అటు ఎవరు లేరు. చివరిగా నేను ఒకసారి ప్రయత్నించి వెళ్ళిపోతాను. చంద్రకళ గారు, మిమ్మల్ని లేదా? ఓకే గైస్, నేను వీడియో అయితే ఏం చేయాలి అనుకుంటున్నా. దీని మించి నేను వీడియో చేసి ఇక్కడే చూపించినా కూడా జనాలు నమ్ముతారో లేదో తెలియదు. బట్ ఒకసారి అయితే అడిగేస్తాను. మీరు నాతో మాట్లాడాలనుంటే ఇవి ఒకసారి కలపండి. లేదు, మీరు నాతో మాట్లాడాలంటే కనుక ఇవి విడదీయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు విడదీస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లైట్ లేదంటే ఈ లైట్లో కెమెరాలు ఆఫ్ చేసి ఇక్కడే ఉంటాను. మీరు ఇక్కడే ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ నా కంటికి కనిపించకుండా నన్ను ఎవరైనా చూస్తున్నారా? యాక్చువల్లీ ఈ డోర్ ఇలా కదిలింది నేను సీన్ కట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే చూసిన వాళ్ళకి ఓకే, అక్కడ ఎవరికి ఒక్కడే ఉన్నాడు కదా అనిపిస్తుంది. కానీ కొందరు అంటారు కదా, టూ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, వాళ్ళు కనపడకుండా ఎవరైనా కదిలిచ్చారేమో అనుకుంటారేమో, తీసేద్దాం అనుకున్నా. మళ్ళీ ఎవరు ఏమన్నా అనుకొని మనకి జరిగిన ఎక్స్పీరియన్స్ మనం పెట్టేద్దాం అని చెప్పేసి అట్లా పెట్టేస్తున్నా. లెట్స్ కంటిన్యూ. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు నాతో మాట్లాడతారా? సో గైస్, అండ్ ఇప్పుడు నేను ఎక్కడే వీడియో ఎందుకు ఏం చేస్తున్నా అంటే, ఆ తర్వాత కూడా కొంచెం ఒక 5 or 10 minutes వరకు ఉన్నాను. కానీ నేను మామూలుగా ఉంటుంది కదా, మనిషికి కొన్ని విచిత్రమైన కోరికలు, విచిత్రమైన ప్రశ్నలు అడగడం, అవి అలాంటివి అడిగి చూసారా ఏమైనా రియాక్ట్ అవుతుందా అని చెప్పేసి. ఫైనల్గా నాకు ఏమనిపించిందంటే, ఓకే, నా ఒపీనియన్ ఎందుకు, మీరు వీడియో అయితే చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలా లేదా, ఈసారి వెళ్తే అమావాస్య రోజు వెళ్ళాలా, సాధారణమైన రోజు వెళ్ళాలా అనేది చెప్పండి. అండ్ అది సోలోగా వెళ్ళాలా లేదంటే మీలో ఎవరైనా వస్తారా?